హలో మమ్మ అందరికీ నమస్తే. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ బటన్ అయితే గుర్తుపడుతూ పోండి మమ్మ. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఒక రోజు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను మర్చిపోయావా అని అడిగాడు. మన మధ్య ఉండేది తొడబంధం, 90 ఏళ్ళు ఉంటుంది. నువ్వు ఇప్పుడైనా నా పువ్వు నలిపేయవచ్చు అన్న. నీ పువ్వు ఒకసారి నేను నలిపేస్తానే. రోజు మా అత్త వారసుడు ఎక్కడా అని అడుగుతుంది, కానీ మా వాడు మాత్రం ఎప్పుడు నన్ను ఓంగోపీటి నా వెనక బొక్కలోనే పెడతాడు. ముందు బొక్క పెద్దది, బాగా లూజ్, అందుకే వెనక పెడుతున్నాడు. నా జాకెట్ లో ఉన్న బాంబులు చూస్తే మీరు ఇప్పుడే బ్లాస్ట్ అయిపోతారేమో. చూపించు మరి, ఇంకెందుకు లేటు? అబ్బా లడ్డు లాక్స్ పెళ్ళ. ఇంట్లో ఎవరు లేరు, ప్యాకెట్ తీసుకురమ్మంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు అదవా. మీరైతే ఏం ప్యాకెట్ తీసుకొస్తారు కామెంట్ చేయండి. కాండమ్ ప్యాకెట్. మా వాడు ఆకలై పండ్లు అడిగాడు. జాకెట్ లో నా పండ్లు ఉండగా బయట పండ్లు ఎందుకు తినడం అన్నాను. లేదండి, నీ జాకెట్ పళ్ళు కొంచెం మెత్తగా అయిపోయాయి, అదే బయట పళ్ళు అయితే గట్టిగా ఉంటాయని అవి తినాలనుకున్నాడు. ఒక రోజు మా వారిని అడిగా మన ఇద్దరిలో పొద్దున ఎవరు ముందు లేస్తారు అని. అప్పుడు మా ఆయన చెప్పాడు మన ఇద్దరి కంటే ముందు నా తమ్ముడు లేస్తాడని. నీ పువ్వులో పెట్టేదానికి. మా అమ్మాయిలకు లోపల ఎంత కసిగున్నా బయటికి మాత్రం ఏం లేనట్టే నటిస్తాం. మీరే కనిపెట్టాలిరా అబ్బాయిలు. మేడం, అమ్మాయిలు చెప్తేనే బాగుంటుంది. అబ్బాయిలకి మూడొచ్చింది అని అరటి పండు చూసి చెప్పొచ్చు, మరి అమ్మాయిలకి ఏం చూసి చెప్పొచ్చు? పళ్ళు చూసి చెప్పొచ్చు, ఎందుకంటే బాగా లావుగా ఉబ్బుంటాయి. ఒకడు ఇలా కామెంట్ చేశాడు, ఇంత అందంగా ఉన్నావు, ఎంత మందితో వేయించుకున్నావని, కానీ నేను ఒక్క మొగ్గని కూడా చూడలేదు. నా దగ్గరికి రా, అయితే చూపిస్తా. అరే నీ అబ్బా. పువ్వులో పెట్టరా అంటే నోట్లో పెడతా అంటాడు. నా నోరేమో చిన్నది అని అరటి పండు పట్టదు ఓద్దురా అంటే కుక్కుతాడు నోట్లా. నీ గువ్వలో పెట్టుకో. మా వాడు నన్ను ఎప్పుడు ఒకే స్టైల్లో వేస్తున్నాడు, కానీ నాకు కూడా కొత్త కొత్త స్టైల్లో వేస్తే బాగుంటది అనిపిస్తుంది. నా దగ్గరికి రా, డిఫరెంట్ స్టైల్లో వేస్తా. మా వాడు ఎగ్జామ్ ఫుల్ ప్రిపేర్ అయ్యాడు నా దగ్గరికి రాకముందు. వచ్చాక పేపర్ మీద పెన్ను పెట్టాడో లేదో ఇంకు మొత్తం కారిపోయింది. అప్పుడు నువ్వేం చేసావు? మా వాడు మ్యాచ్ స్టార్ట్ చేసే ప్రతిసారి లాలీపాప్ చిక్కమంటాడు. మరి మీరు కూడా అలానే చెప్పిస్తారా? అన్ని అందరూ చీకాల్సిందే. మా వాడికి నైట్ కాల్ చేసి ఏం చేస్తున్నావు కన్నా అంటే నిన్ను ఊహించుకొని బాత్రూమ్ లో కొట్టుకుంటున్నాడు. సింగిల్ అబ్బాయిల లైఫ్ అలానే ఉంటుంది. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఇంకెన్ని రోజులు రా ఫోన్ లో చూసి తమ్ముడితో ఆడుకుంటావు. సెట్ చేసుకో ఎవరినైనా, లేదా నాతో ఆడుకో. ఆడుకుంటారా మళ్ళీ? మీ అబ్బాయిలు ఛాన్స్ ఇస్తే తెల్లర్లు చేస్తామంటారు, కానీ 2 నిమిషాల్లో అవుట్ అయిపోతారు. అయితే నువ్వు రా మరి నా దగ్గరికి, నేను 4 గంటలు వాయించి వదిలేస్తా. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరేం చేస్తారు? నేనైతే బిట్లు చూస్తూ క్యారెట్ పెట్టుకుంటా, లేదంటే మా వాడిని పిలుస్తా, ఒంగోబెట్టేస్తాడు. ఎంత పబ్లిక్ గా చెప్పిందో. అదెవరో కనుక్కో, నాకు కావాలి. మా బావ అన్నాడు నీ పెదవులు చాలా తీయగున్నాయని. నేను అన్నాను కింద పెదవులు ఇంకా తీయగుంటాయి నా కుతవా అని. మీ బావకు తెలియదేమో గాని కింద పెదవులకి చీమలు వదిలితే ఇంకా బాగా నాకుతాయి. మా బావ కూరలో ఉప్పు ఎక్కువైతే తిడతాడు, గాని పువ్వు ఉప్పగా ఉన్నా నాకుతాడు. పువ్వు మీద సాల్ట్ ఏమని చల్లావా, లేదా నువ్వు వాడిది నాకుతున్నావా? కంచం దగ్గర మంచం దగ్గర సిగ్గుపడకు బావా. కంచం దగ్గర సిగ్గుపడితే కడుపు నిండదు, మంచం దగ్గర సిగ్గుపడితే మనసు నిండదు. ఏమి చెప్పావు మరదల, బాగా సుఖపడ్డట్టున్నావు. అంటే మా బావ పాలు కావాలి అని అడిగాడు. ప్యాకెట్ పాలైతే కిచెన్ లోకి వెళ్ళి తాగు, జాకెట్ పాలైతే బెడ్రూమ్ లోకి వచ్చి తాగు అన్నాను. ఎన్ని లీటర్లు ఉంటాయి నీ దగ్గర? ఒక రోజు మా వాడిని అడిగా నా కింద లిప్స్ కిస్ చేస్తావా అని. వాడు కింద లిప్సా అంటే ఏంటి అని అడిగాడు. ఎదవా. కానీ ఒక పక్క 2 కేకులు పక్కా ఉంటాయి, కానీ పాలు రావు. మాకెందుకు కొడతారులే లైకులు అంటే. సామాన్లు బాగుండాలన్నాడు, మరి నా సామాన్లు బాగున్నాయి లేదా చెప్పండి? బానే ఉన్నాయి నీ సామాన్లు.
రాత్రిపూట నైటీలు ఎందుకు వేసుకుంటామో తెలుసా? ఎందుకంటే ఏ యాంగిల్లో అయినా వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి. నేను అందుకే లుంగి కట్టుకుంటున్నా. సో మామ, ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ ఎవరైనా ఎండ్ వరకు చూసింటే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.